హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే పొద్దున టైము 8:30 అవుతుంది. వెళ్ళాలి, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది నాకు అంతే. అయితే నేను చెప్పిన కదా నా బ్లాగ్లో ఒక చేంజ్ వస్తుంది ఇప్పటి నుంచి అని చెప్పి. ఆ చేంజ్ ఏంటంటే ఇప్పటి నుంచి అయితే నేను ఆఫీస్ వీడియోలు పోస్ట్ చేయను. అంటే నాకు తెలియదు పోస్ట్ చేయొద్దని చెప్పి నేను ఏదో తెలియక వీడియోలు తీసి పోస్ట్ చేసిన. ఇప్పటి నుంచి అయితే ఆఫీస్ వీడియోలు రావు. బయట ఏమున్నా సరే బయట మంచిగా కిరాక్ రికార్డింగ్ చేసి పోయేటప్పుడు కూడా కొద్దిగా లెంత్ ఎక్కువైనా సరే మొత్తం రోడ్ అంతా చూపించుకుంటే పోతా. ఇంకా వీక్ ఆఫ్ హీట్ ఉందనుకో చింపేస్తా వీడియోలు, కిరాక్ తీస్తా వీడియోలు. మంచి బయటకు పోయేది ఏమన్నా నాకు తెలిసి నెక్స్ట్ సండే అయితే తీయలేను, సర్వీసింగ్ పోతా. ఇక అదైతే కష్టమే అవుతుంది, ఎందుకంటే ఖచ్చితంగా సర్వీసింగ్ పోవాలి. బండి ఆల్ చేంజ్ అని చూపిస్తుంది ఆల్రెడీ. ఇప్పుడైతే కొద్దిగా తినేసి ఇక డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినా, రెడీ అయిపోయినా. చెల్లో డ్యూటీకి అయితే పోతా. ఈరోజు లేట్ అయింది కాబట్టి మామూలుగా ఇదే రోడ్ వెళ్ళిపోతా. ఎప్పుడైనా దబ్బున స్టార్ట్ అయింది అనుకో, నేను నిన్న పోయినాగా రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్డు, ఆ రోడ్ పని తీసుకుపోతా. ఇంకా మంచి షూట్ చేసుకుంటాను. దబ్బున స్టార్ట్ అయిందానికి అట్లా కూడా వెళ్ళిపోవచ్చు, నేను అట్లా కూడా పోవచ్చు మా డ్యూటీకి. ఫోన్ ఇట్లా పెట్టుకొని బ్లాగింగ్ చేస్తుంటే అందరు మా గల్లీలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వీడియో అని అడుగుతారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక స్టార్ట్ అయిపోతా. మైక్ వాడుతుంటే కానీ అది ఎందుకో నిన్నట్టే నాకు అంత మంచిగా అనిపించింది మైక్, అది వాయిస్. డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక బండి అయితే చాలు చేసి పెట్టిన. చలో డ్యూటీకి స్టార్ట్. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. మీరు ఎప్పుడు నేను ఆఫీస్కి వచ్చే రూటే చూసారు కదా, ఇప్పుడు ఇంటికి పోయే రూట్ చూపిస్తారు. ట్రాఫిక్ ఎట్లుంటుందో. ఇల్లు దగ్గరనే, ఇల్లు 7 కిలోమీటర్సే, కానీ దీని నుంచి ఆడదాకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ మధ్యలోనే. బండ్లో పెట్రోల్ లేదు, పైసలు ఇంటికన్నా మర్చిపోయినా. పైసలు తీసుకురావాలి. పొద్దున కూడా వీలు కాదు, నాకు అట్లా పిలుస్తాను కాబట్టి అవతల రోజు పొద్దుస్తా. అందుకే పొద్దున కూడా వీలు కాదు, రేపు తెప్పించుకోవాలి. చెప్పిన కదా ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇక్కడ నుంచి అవతలకి, అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వీడియోలో 10 నిమిషాలు పడుతుంది, ఇంటికొని పడుతుంది మాకు 10 నిమిషాలు, మాకు కానీ వీడియోలో 10 నిమిషాలు పడుతుంది. మామూలు ట్రాఫిక్ అంటే 10 నిమిషాలు ఇంటికోతే, ట్రాఫిక్ ఉందంటే 20-30 నిమిషాలు కూడా అవుతుంది. మీరు ఒకసారి వీడియో నేను మైక్ కూడా పెట్టుకున్నాను, కనిపిస్తుందా మైక్? కాలర్ పెట్టుకుంటేనేమో మొత్తం గాలి సౌండ్, పక్కన ఆటో సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి పెట్టుకున్నాను నేను. అసలు కూలింగ్ గ్లాస్ ఉంటుంది చూసిన దాని అటాచ్ చేసిన వాయిస్ నాకు తెలిసి లోపల కాబట్టి కొద్దిగా రీసౌండ్ వస్తుంది గట్టిగా. అయితే అట్లా అనుకుంటున్నా, ఎడిటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది నాకు కూడా. ఇప్పుడే అయితే ఇంటికి వచ్చిన, గెటప్ చేంజ్ చేసుకొని చలో బయటకు పోతాను. ఇట్లా అమ్మాయి అయితే కొడుతుందని అమ్మా, ఓమా, అమ్మా దాని కింద పెట్టు, దాని కింద పెట్టు. నువ్వు రావు, నేను ఒక్కనే వస్తాను. మంచిగా బాటిల్ చూపిస్తున్నావు కానీ దాని కింద పెట్టు. వాటర్ బాటిల్ చూపిస్తుంది, దాని కింద పెట్టివి. పెట్టుమా, పెట్టు. బండి వాషింగ్ పోతున్నాము. ఇక ఈ ఒకళ్ళు దాపెట్టుకోకూరు, ఇక ఎలక్ట్రీషియన్ అంట మా ఇంటి దగ్గరనే ఉంటాడు. బండి వాషింగ్ పోతున్నాం ఇప్పుడు ఇద్దరం. బండి అయితే వాషింగ్ స్టార్ట్ చేసిండు. వాషింగ్ అయితే వేయించింది బండి, నన్ను దింపేసి వెళ్ళిపోయింది ఇంటికాడ. ఈరోజు మా ఇంట్లో వానికి ఇంట్లో అన్నం వండుకొని తినబుద్ధి అయితే అంట, అందుకే బయటకు పోతున్నాం మన ఫుడ్ తీసుకురానికి. రోడ్ దగ్గర ఉంది కదా, అందుకే ఫుల్ బండ సౌండ్ ఆ సౌండ్ ఇస్తుంది. జర అడ్జస్ట్ చేసుకొని మైక్ మర్చిపోయినా, దాంట్లో మైక్ పట్టుకొని వస్తుంది. పెట్టుకొని వచ్చిన మైక్ ఇంకా రీసౌండ్ వస్తుందంటే వాయిస్ అయితే పెద్ద ఖాళీ మ్యూజిక్ యాడ్ చేస్తా. ఇల్లు రీసౌండ్ వస్తుంది, అసలు ఏమర్థం కాదు. పెట్టాను. ఫ్రైడ్ రైస్ తీసుకుని అయితే వచ్చిన ఇప్పుడే ఇంటికి. నేను అనుకున్నా అంటే ఆఫీస్ వీడియోలో ఏం పోస్ట్ చేయను కదా, నాకు తెలిసి వీడియోలో ఎంతో ఒక 1 minute 2 minutes వస్తుందేమో అని చెప్పి బాగానే వచ్చింది. 4 minutes పైనే వచ్చిందని ఇప్పటిదాకా బియ్యంలో అన్ని వీడియోలు చూసినప్పుడు బాగానే ఉంది. ఫ్రైడ్ రైస్ అయితే చంపేసిన ఇప్పుడే, కట్టే తిన్నా. కొద్దిగా స్పైసీ అంటే చాలా ఎక్కువ వేసిండు, అందులోకి నీళ్ళు వెళ్తున్నాయి. అబ్బా, వర్షం అయితే పట్టేట్టుంది, మొత్తం ఫుల్ మబ్బు వేసింది. అప్పటి నుంచి అయితే 2-3 చినుకులు పడుతున్నాయి. నేను ఈ వర్షం పడుతుందని చెప్పి ఎప్పుడు చెప్పామనుకున్నాను, డ్యూటీకి రాగానే చెప్దాం అనుకున్నా వర్షం పట్టేస్తుందని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మర్చిపోతూనే ఉన్నా నేను. ఇదే ఇట్లా ఏదో ఒకటి మర్చిపోతా. నైట్ అనుకుంటా ఇట్లా ఇప్పాలి రేపు లాగులు అని చెప్పి, అదే లాగులు ఇట్లా ఇప్పాలి రేపు అని అనుకుంటా, మర్చిపోతాను. ఏదో ఒకటి చెప్తా పోతా.
నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఉంది ఇట్లా మబ్బు వేసుకునేది. అప్పటి నుంచి చినుకులు పడుతున్నాయి కానీ గట్టి కొట్టేటట్టు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడైతే నా బ్లాగ్ అయితే ఇన్నేం చేస్తున్నా. నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్.